హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మినేస్తాం. హెల్తీగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కదండి. కానీ హెల్తీగా ఉండడానికి కోసం కొన్ని ప్రయత్నాలు మాత్రం చేయడం, అది రెగ్యులర్గా చేస్తూ ఉండాలండి. అలవాటుగా మార్చుకుంటేనే మనం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాకుండా 40 ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరిగా మనకంటూ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది తప్పకుండా ఉండాలండి. ఈరోజు నేను చూపిస్తున్న ఈ దోశలు, ఈ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అయినా చేసుకోవచ్చు, దీంతో దోశలు చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు అండి. చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని పిల్లలు కూడా అడుగుతారు. ఇక్కడ నల్ల మినపప్పు తీసుకుంటున్నానండి 1 పోర్షన్, అలాగే బ్రౌన్ రైస్ 1 పోర్షన్, అలాగే సామలు, ఇక్కడ ఈరోజు మిల్లెట్ వచ్చేసి సామలు తీసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ మెంతులు వేసేసి శుభ్రంగా ఒక 3-4 సార్లు కడగాలండి. ఇది కొద్దిగా పాలిష్ చేసిన సామలు అన్నమాట, అంటే మిల్లెట్స్ కొంచెం హాఫ్ మనకేమంటారు పాలిష్ చేసినవే దొరుకుతున్నాయి అనమాట. ఇవి తీసుకొస్తాము రెగ్యులర్గా. ఇది యూజ్ చేసిన తర్వాత వెయిట్ లాస్ కూడా ఇంచ్ లాస్ ఫస్ట్ స్టార్ట్ అవుతుందండి. మీరు కంపల్సరీగా స్టార్ట్ చేయండి, మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే తిమ్మిర్లు వస్తూ కొద్దిగా వర్క్ చేయగానే అలసిపోతూ చెమటలు వస్తూ ఉంటాయి కదండి, ఎవరికైతే నీ పెయిన్స్ ఉంటాయో వాళ్ళు తప్పకుండా వాడచ్చండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా 6 అవర్స్ నానిన తర్వాత రుబ్బి పెట్టుకొని దోశలు వేసుకోవచ్చండి. ట్రై చేసి చూడండి.